హలో అండి, అందరు బాగున్నారు. ఈ మధ్య ఆస్ట్రాలజీ గురించి వీడియోస్ చేస్తున్నాను కదా. ఇది కూడా ఈరోజు కూడా వీడియో అనమాట. మీకు అనుకోవచ్చు నేను ఏది కూడా అనుభవం లేకుండా చెప్పను, నిజం లేకుండా చెప్పను. ఇవన్నీ కూడా విత్ ప్రూఫ్ ఉంటేనే నేను మాట్లాడుతున్నానండి నా విషయంలో. అది ఇంకా నిన్న ఏం చెప్పానంటే ఆస్ట్రాలజర్తో మాట్లాడాను కదా, నేను ఏం మాట్లాడాను, అసలు ఏమేమి క్వశ్చన్స్ అడిగాను, ఆయన ఏం చెప్పాడు అనేది మీకు ఈరోజు నేను చెప్పేస్తాను. సో ఫస్ట్ నేను ఆయనతో మాట్లాడడానికి అపాయింట్మెంట్ తీసుకున్నాక ఒక నెల రోజులు మనకు టైం అయితే ఉంటుంది. ఈ నెల రోజుల్లో నేను టెన్షన్ పడుతున్నా, అసలు ఏమేమి అడుగుదాం మర్చిపోతానేమో అని ఒక బుక్లో కూడా రాసి పెట్టుకున్నా. అంటే ఆ హడావిలో మర్చిపోతాం అనమాట. మళ్ళా అంతా 2000 పెట్టి మనం అడగాల్సిన మర్చిపోయి టైం వేస్ట్, మనీ వేస్ట్ కదా. సో అందుకోసం నేను ఒక బుక్లో అయితే రాసి పెట్టుకున్నాను నేనేం అడుగుదాం అనుకున్నాను అనేసి ఆయన్ని. ఈ బుక్ అనమాట. అసలు నేనేం అడుగుదాం అనుకున్నాను అనేసి రాసా. 2020 నుండి అన్ని సమస్యలు, ఎందుకు ఇన్ని సమస్యలు, ఎన్ని రోజులు ఇలానే ఉంటుంది అని అడుగుదాం అనుకున్నాను. కానీ దానికి ఆన్సర్ వచ్చిందా రాలేదని చెప్తాను. ఆయన అది చెప్పలేకపోయాడు. అంటే ఏ గ్రహాల వల్ల పలానా గ్రహం వల్ల ఇలా అయింది అని చెప్పలేకపోయాడు. సో 2020లో నాకు బుధ మహర్దశలో గురు అంతర్దశ నడుస్తుంది. దాని తర్వాత శని అలా నడుస్తుంది అనమాట. ఇంకా ఆయన దాన్ని చెప్పలేకపోయాడు ఆన్సర్ కరెక్ట్. అంటే చెప్పలేకపోయాడు అంటే ఇంకా ఏదో ఒకటి చెప్పాడు, ప్రాపర్గా ఆన్సర్ నాకు రాలా. అదే ఇంకో అతనైతే ఖచ్చితంగా చెప్పేవాడు. అంటే ఎందుకు ఇలా జరుగుతుందంటే బుధ గ్రహం అనేది నాకు యోగకారక గ్రహం. అంటే 159 లార్డ్స్ యోగిస్తాయి. 5వ ఇంటి అధిపతి బుధుడు. కానీ అది తిరోగమనమైంది, పైగా సన్తో కలిసి ఉంది కాబట్టి కంబస్ట్ అయింది అనమాట. ప్రాపర్ రీజన్ అయితే నాకు చెప్పలేదు ఆయన. ఫస్ట్ మ్యారేజ్ ఇట్లా జరిగింది, డైవర్స్ ఆ టైంలో జరిగింది, ఎందుకు అయింది అని అడుగుదాం అనుకున్నా. అంత ఎందుకు అయ్యింది అనేది కూడా ప్రాపర్గా ఆన్సర్ రాలే నాకు. అసలు ఇంకో క్వశ్చన్ ఏమడిగానంటే సెకండ్ మ్యారేజ్ అనేది అసలు ఉందా నా జాతకంలో, సెకండ్ మ్యారేజ్ చేసుకుంటే ఆ సెకండ్ హస్బెండ్ నేచర్ ఎలా ఉంటుంది, ఇవి నేను అడగాలనుకున్నాం అనమాట. సెకండ్ హస్బెండ్ ఫ్యామిలీ ఎలా ఉంటుంది, సెకండ్ హస్బెండ్ జాబ్, ఫైనాన్షియల్ స్టేటస్ ఎలా ఉంటుంది, సెకండ్ మ్యారేజ్ చేసుకోవడం అసలు మంచిదేనా కాదా, ఒకవేళ చేసుకుంటే సమస్యలు ఏమైనా ఉంటాయా అని అడిగాను. ఇంకోటి ఏంటంటే ఆయన చెప్పాడు, సమాధానం చెప్తాను. ఒకవేళ మ్యారేజ్ చేసుకుంటే ఏ దశలో చేసుకోవాలని అడిగాను. కానీ ఆయన ఏంటంటే ఇది కొంచెం కరెక్ట్గా చెప్పలేదు అనిపించింది. ఎందుకంటే సెకండ్ మ్యారేజ్ ప్రొడిక్షన్ నాకు అనిపించింది, మరి ఆయన కరెక్ట్గా చెప్పలేదు. ఒకవేళ ఎప్పుడు ప్రయత్నించాలి, పెళ్లి తర్వాత ఫైనాన్షియల్ స్టేటస్ ఎలా ఉంటుంది, ఏమైనా దోషాలు ఉన్నాయా, ఏమైనా పరిహారాలు చేయాలని అడిగాను. ఇవైతే అడిగాను. కానీ అతను ఏం చెప్పాడో చూడండి, చెప్తాను. నెక్స్ట్ క్వశ్చన్ అంటే నేను అడగాలనుకున్నవి ఇవన్నమాట. బిజినెస్ చేయడం మంచిదా, జాబ్ చేయడం మంచిదా, ఇది కూడా అడగాలనుకున్నాను. ప్రజెంట్ శారీ బిజినెస్ చేస్తున్నాను, నో లాస్ నో ప్రాఫిట్ సార్ అని చెప్దాం అనుకున్నాను. బిజినెస్ సక్సెస్ అవుతుందా అని అడుగుదాం అనుకున్నాను. నా దృష్టిలో కొన్ని ఉన్నాయి, శారీ బిజినెస్ కానీ, బ్యూటిషియన్ కానీ, మేకప్ ఆర్టిస్ట్ కానీ, టైలరింగ్ కానీ, గవర్నమెంట్ టీచర్, ఇలా వీటిలో ఏది ట్రై చేస్తే బెటర్ అని అడుగుదాం అనుకున్నాను. ప్రజెంట్ కేతు దశ నడుస్తుంది, కేతు మహాదశ, దాని రిజల్ట్స్ ఎలా ఉంటాయి అని అడుగుదాం అనుకున్నాను. శుక్ర మహాదశ కేతు తర్వాత అదే స్టార్ట్ అయింది, అదే నా లైఫ్ టైం 20 years ఎప్పటికీ నా ముసల్దాన్ని కూడా అయిపోయి ప్రాణం కూడా పోయింది. సో అది కూడా అడుగుదాం అనుకున్నాను, శుక్ర మహాదశ ఎలా ఉంటుంది సార్ అనేసి. ఇంకా ఫైనాన్షియల్గా ఎప్పుడు బాగుంటుంది అని అడుగుదాం అనుకున్నా. హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అంటే చెప్పాడు. సో ఏమేమి చెప్పాడంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఆయన నా జాతకం చూసి, నిన్న చెప్పాను కదా కొంచెం రాంగ్, స్టార్టింగ్లో కొంచెం రాంగ్ చెప్పాడని. అంటే డేట్ ఆఫ్ బర్త్ మేబీ కరెక్ట్గా ఎంటర్ చేయాలి, తర్వాత కరెక్ట్గా ఎంటర్ చేసి కరెక్ట్గా చెప్పాడు. ఆయన ఏమడిగాడంటే, నేను ఆయన అడిగా సార్ ఇలా డిస్టర్బెన్స్ అయింది అంటే, ఆయన ఏమడిగాడంటే మీ అమ్మకి మీరు పెద్ద ఆపరేషన్ అంటాం కదా, కోత అని అడిగాడు. అవును సార్ అన్న, ఎందుకంటే మీకు నవాంశలో లగ్నంలో కూర్చున్నారు కాబట్టి మీకు మీ అమ్మగారికి మీకు ఫ్రీ డెలివరీ అయితే కాదు కదా అన్నారు. అవును సార్ అన్న, అది ఓకే, అది కరెక్ట్ పాయింట్. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ మ్యారేజ్లో మీకు చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు కదా, అసలు ఎవరండి మీకు జాతకం చూసింది పెళ్లికి అని అడిగారు. ఎందుకంటే అసలు ఏ విధంగా చూసి ముహూర్తం పెట్టారు అతను అన్నారు. సార్ నేను చెప్పాను ఇలాగా అనేసి, వాళ్ళు కావాలని ఆ రోజే చాలా ఆలోచించారు సార్, పంతులు ఇంకో ఆయన చాలా ఆలోచించారు. అంటే 1కి 100 సార్లు చూసుకుంటున్నారు, ఆశ్చర్యపోతున్నారు, కానీ పెట్టేశారు. వాళ్ళకి తెలుసు, ఆ పూజారితో వచ్చిన ఇంకో వాళ్ళ బంధువులు అతనికి కూడా తెలుసు. తెలిసి కూడా వాళ్ళు ఎందుకు ప్రొసీడ్ అవుతారో ఏమో నాకు అర్థం కాదు. ఆయన చెప్పాడు. ఇంకా అలా అయిపోయిందా. ఇంకో మాట ఏమన్నాడంటే, ఆయన చూసి నాకు తెలిసి మీరు ఆ ఫ్యామిలీతో అతనితో ఎంత స్ట్రగుల్ ఫేస్ చేశారో
ఆ ఫ్యామిలీ కూడా మిమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టింది కదా అన్నారు. అంటే జాతకంలో కొన్ని హౌసెస్ చూసి చెప్తారనమాట, 8వ వీలు కానీ ఇలాగా. అవును సార్ కరెక్టే అన్న. ఇంకా ఆయన అడగకుండానే ఒక మాట చెప్పాడండి, మీరు పొరపాటును కూడా అసలు అడిగాడు, ఏమడిగా అంటే ఫస్ట్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ అని అడిగాడు. కాదు సార్ అని అన్నా. అరేంజ్ మ్యారేజ్ సార్ అని అన్నాను. ఆయన ఇంకోటి ఏం చెప్పాడంటే, మీరు పొరపాటును కూడా సెకండ్దైనా సరే లవ్ మ్యారేజ్ మాత్రం చేసుకోవద్దు, చేసుకున్నారా అది అస్సలు నిలబడదు, దానివల్ల ఇంకా చిక్కులు సమస్యలు ఇంకా ఎక్కువైపోతాయి, అరేంజ్ మ్యారేజే చేసుకోండి, మీ పేరెంట్స్ చూసిన సంబంధమే చేసుకోండి అన్న. నేను అడగకుండానే చెప్పాడు ఆయన ఆ మాట. నాకు అర్థం కాలేదు. సార్ అది ఓకే. నేను ఇంక అడిగాను కదా సార్ సెకండ్ మ్యారేజ్ ఎలా ఉంటుంది అంటే, చాలా బాగుంటుంది సెకండ్ మ్యారేజ్ అయితే, మీరు భయపడాల్సిన పనే లేదు. ఇంకా నా డౌట్లన్నీ అడిగాను అనమాట. ఇంకా బిజినెస్ ప్రెసెంట్ అయితే శారీ బిజినెస్ చేస్తున్నాను సార్, ఎలా ఉంటుంది అంటే బాగుంటుందండి శారీ బిజినెస్, ఇబ్బంది ఏం లేదు. మీకు పర్టికులర్ గా చెప్పాలి అంటే మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఇంటి నుండి చేసే ఏ బిజినెస్ అయినా సక్సెస్ అయ్యిద్ది అని చెప్పాడు. సార్ నేను చెప్పాను శారీ బిజినెస్ చక్కగా సక్సెస్ అయ్యిద్ది అని అడిగాను. ఇంకా ఆయన అడిగా సార్ గవర్నమెంట్ జాబ్ బెటరా లేకపోతే జాబ్ బెటరా బిజినెస్ బెటర్ అని. అసలు బిజినెస్ మీకు సూపర్ గా ఉంది, బిజినెస్ లోనే ప్రొసీడ్ అయిపోయింది సార్. మరి ఇప్పుడు ఎందుకు సార్ నాకు కొంచెం యావరేజ్ గా వెళ్ళిపోతుంది అంటే, మీకు ఇప్పుడు ఏ దశ నడుస్తుంది, కేతు మహాదశ కదా అని చెప్పాడు. కేతు మహాదశలో పోవడం కానీ రావడం ఏముండదు, కేతు మహాదశ అన్ని తీసేసుకుంటది. సో లాభాలు ఏముండవు, కొంచెం వెయిట్ చేయాలి నెక్స్ట్ శుక్ర మహాదశ దాకా. ఓకే సరే. సెకండ్ మ్యారేజ్ బాగుంటది అన్నారు కదా సార్, సెకండ్ హస్బెండ్ నేచర్ ఎలా ఉంటదంటే చాలా, నేను అడిగాను సార్ ఫస్ట్ది ఇలా ఉంది భలే ఇది సార్, అసలుకి ఏది అసలు అన్న సమస్యలు అని అంటే, మీరు టెన్షన్ పడాల్సిన పని లేదు, సెకండ్ మ్యారేజ్ చాలా బాగుంటుంది. సెకండ్ హస్బెండ్ నేచర్ ఎలా ఉంటుంది అని అడిగా. చాలా లాయల్ గా ఉంటారు, కొంచెం షై ఫీల్ ఉంటారు, చామంచాయ్ కలర్ ఉంటారు అని చెప్పాడు. మంచి నేమ్ ఫేమ్ ఉన్న పర్సన్ అంట, మంచి నేమ్ ఫేమ్. ఇవన్నీ మీరు వినే వాళ్ళకి నాలెడ్జ్ అని మీరు ఏమనుకుంటున్నారు, ఇవన్నీ ఎలా చెప్తారు అనుకోవచ్చు. ఇవన్నీ ఎలా చెప్తామంటే, ఫస్ట్ మ్యారేజ్ కి 7th హౌస్ చూస్తారు, సెకండ్ మ్యారేజ్ కి 9th హౌస్ చూస్తారు. ఆ 9th హౌస్ కి అధిపతి ఎవరు, మీకు ఒక అధిపతి ఉంటారు 9th హౌస్ కి, నాకు ఒక అధిపతి ఉంటారు, మీకు బుధుడు అవ్వచ్చు, నాకు శని అవ్వచ్చు. ఆ అధిపతిని బట్టి వచ్చేవాడు ఎలాంటి వాడు వస్తాడు. ఇప్పుడు నాకు 9th లాడు సాటర్న్ కదా, సాటర్న్ అంటే డిసిప్లిన్, మంచిగా కొంచెం అలా. సో దాన్ని బట్టి ఆయన చెప్పారనమాట, మంచి పేరు ప్రతిష్టలు గల గొప్ప కుటుంబం వాళ్ళు వస్తారని చెప్పారు. మంచి మనిషి, లాయల్ గా ఉండే మనిషి వస్తారని చెప్పారు. మంచిగా అంటే బాగా ప్రేమగా నమ్మకంగా ఉండే మనిషి అయితే వస్తారు. అది సెకండ్ హౌస్ గుడ్ అంటే మర్చిపోయాం, వాళ్ళ ఫ్యామిలీ ఎలా ఉంటుందని కూడా అడిగితే బాగుంటది, ఇబ్బంది ఏం లేదు, బాగా బాగా చూసుకునే కుటుంబమే వస్తుంది అని చెప్పారు. ఫైనాన్షియల్ గా కూడా సెకండ్ మ్యారేజ్ చేసుకుంటే సెకండ్ హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా బాగుంటదంట. ఫైనాన్షియల్ గా కూడా మంచి సెటిల్డ్ ఫ్యామిలీ వస్తుంది అని చెప్పారనమాట. జాబ్ ఏంటి అని అడిగితే, అతనిది జాబ్ అంటే నేను అడిగాను సార్ బిజినెస్ చేసే వాళ్ళు వస్తారా జాబ్ చేసే వాళ్ళు వస్తారా అంటే, సర్వీస్ సెక్టర్ అంటే సేవ ఆధారిత పనులు ఉంటాయి కదా, అంటే జాబే. ఇప్పుడు ఫర్ సపోజ్ ఆర్మీ అవనివ్వచ్చు, పోలీస్ అవనివ్వచ్చు, జడ్జ్ అవనివ్వచ్చు, లాయర్ అవనివ్వచ్చు, వీళ్ళు సేవ ఆధారిత పనులు కదా. సో ఒక మంచి జాబ్ హోల్డరే వస్తాడు అని చెప్పారనమాట, బిజినెస్ అయితే కాదు. ఇంకా ఇంకో డౌట్ ఉంది నాకు, అడిగాను సార్ నాకు డివర్స్ కదా, మరి అతనికి డివర్స్ అయిన వాడు వస్తారా, అసలు పెళ్లి కాని వాడు వస్తారా, డివర్స్ హస్బెండే వస్తాడు, ఆల్రెడీ పెళ్ళై డైవర్స్ అయిన వ్యక్తే వస్తారు అని చెప్పారు. అది ఇంకా నేను అడిగాను కదా శుక్ర మహాదశ ఎలా ఉంటది అని అడిగితే, శుక్ర మహాదశ చాలా బాగుంటదండి అని చెప్పాడు. ఇంకోటి ఏం చెప్పాడంటే, నేను ఎవరికి అప్పు ఇవ్వకూడదంట, నేను ఎవరికి అప్పు ఇవ్వకూడదు, తీసుకోకూడదు. పొరపాటున తీసుకుంటే ఇంకా అప్పుల్లో కూరకపోతాం అన్నమాట. అది ఇంకా ఏమడిగానంటే, హెల్త్ డిస్టర్బెన్స్ ఏమన్నా ఉన్నాయా అని అడిగాను. అడిగితే 2032-33లో కొంచెం హెల్త్ పరంగా ఇబ్బంది అయిపోయింది అని చెప్పాడు. చెప్పాను కదా లవ్ మ్యారేజ్ అస్సలకే చేసుకోవద్దు అన్నాడు, సెకండ్ మ్యారేజ్ బాగుంటది అని చెప్పాడు ఆయన. కానీ ఒక విషయం నాకు కరెక్ట్ అనిపించదు, మ్యారేజ్ సెకండ్ మ్యారేజ్ ప్రెడిక్షన్ టైం ఎప్పుడు ప్రెడిక్ట్ చేయలేకపోయాడు కరెక్ట్ గా, అది నాకు అనిపించింది. అంటే నేను చూసిన దాని ప్రకారం అంటే సెకండ్ మ్యారేజ్ టైం ఎప్పుడు అంటే, రెండవ ఇంటి అధిపతి, 9వ ఇంటి అధిపతి, 11వ ఇంటి అధిపతి దశాకాలంలో అయ్యిద్ది. అది మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాము. కేతు మహాదశ గురించి రెమెడీస్ చెప్పాడు ఆయన. అంటే ప్రెసెంట్ నాకు కేతు మహాదశ లాస్ట్ ఇయర్ స్టార్ట్ అయింది కదా, 7 years అయితే ఉంటది. వాటికి రెమెడీస్ చెప్పాడు, మెడిటేషన్ చేయమని చెప్పాడు, వారానికి ఒకసారి మౌన వ్రతం చేయమని చెప్పాడు. మెడిటేషన్ చేయట్లా, మౌన వ్రతం అంతకన్నా చేయట్లా. గణపతి ఆరాధన అంటే ఓం గం గణపతి నమః అని 108 times చేయమని చెప్పాడు. అది కూడా నేను ఈ మధ్య చేయట్లేదు.
ఇంకా సెకండ్ మ్యారేజ్ ఏ టైంలో చేసుకుంటే బాగుంటుంది అని ఆయన చెప్పాడంటే మనకి వింశోత్తరి దశ సిస్టమ్ ప్రకారము శని దశ లేదా అంతర్దశ. సో ప్రెసెంట్ నాకు శని అంతర్దశ రావాలి అంటే చాలా టైం ఉంది దానికి. అలానే శుక్ర అంతర్దశ ప్రెసెంట్ జరిగేది. మరి సూర్య అంతర్దశ అంటే నెక్స్ట్ వచ్చేది. సో చూద్దాం, ఆయన చెప్పింది ఇది, కానీ నేను రీసెర్చ్ చేసిన దాని ప్రకారం వేరేది ఉంది. అది నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడుకుందాము. సో అది ఇంకోటి ఏంటంటే బిజినెస్ చేస్తున్నా కాబట్టి కనకతార స్తోత్రం రెగ్యులర్ గా చదవమని చెప్పారు. లక్ష్మీదేవిని గణపతిని ఆరాధించమని చెప్పాడు. సో ఇలా అయితే చెప్పాడనమాట. అర్థమైంది కదా. మొత్తానికి నేను మేజర్ క్వశ్చన్ ఏంటి అంటే ఆయన్ని రీచ్ అవ్వడానికి సెకండ్ మ్యారేజ్ అసలు నేను ఇప్పుడు చేసుకుందామని కాదు, చేసుకోకూడదని కాదు, అసలు ఉందా లేదా, మొదటోడు ఇలాంటోడు, మొదటి కుటుంబం ఇలా టార్చర్ చూపించిన కుటుంబం, సరే రెండోది ఎలా ఉంటుంది అని ఒక క్వశ్చన్ మార్క్ నాలో ఉంది. సరే ఇప్పుడు కాబట్టి కొన్ని సంవత్సరాల తర్వాత చేసుకోవాలి కదా. సో ఉందనమాట. దాన్ని బట్టి నాకున్న డౌట్ ఆయన క్లారిఫై చేశారు. ఆయన చెప్పింది కరెక్టా కాదని నేను చెక్ చేసుకున్నా. సెకండ్ హస్బెండ్ గురించి, సెకండ్ హస్బెండ్ ఫ్యామిలీ గురించి, వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ గురించి నేను చెక్ చేసుకుంటే నా జాతకంలో అలానే ఉంది. సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాక అంటే వాళ్ళు ఏదైతే కుటుంబం ఉందో వాళ్ళు కొంచెం మంచి ఫైనాన్షియల్ గా సెటిల్ అయిన ఫ్యామిలీ, మంచి సమాజంలో హోదా ఉన్న కుటుంబం ఇలా అయితే వస్తుందని చెప్పారు. చూద్దాం, నేనైతే నమ్ముతున్నానండి. ఇది ఆయనతో నేను డిస్కస్ చేసిన పాయింట్స్ ఏవి దాచలేదు. ఇంకొక విషయం అయితే ఉంది, అది ఫ్యూచర్ గురించిన విషయం. అది ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సిచ్యువేషన్ టైం వస్తే అది చెప్దాం అనమాట. అది విషయం. ఇది వాళ్ళ వీడియో నచ్చితే లైక్ చేయండి. రేపటి నుండి నేను జాతకాలు నమ్మాలా వద్దా, నా రీసెర్చ్ లో నా విషయంలో ఏవి నిజమయ్యాయి, నా గతం గురించి నా జాతకం ఏం చెప్తుంది, నా భవిష్యత్తు గురించి. గతం అంటే ప్రూఫ్ తో సహా ఉంటాయి కాబట్టి వీడియోస్ పోస్ట్ చేస్తాను. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.